వెల్కమ్ టు ఏబీ ట్యుటోరియల్. ఈరోజు మనం చూసినట్లయితే మినిస్ట్రీ ఆఫ్ రైల్వే నుంచి ఒక మంచి గొప్ప నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. అప్రెంటిస్ జాబ్లు మొత్తం కూడా వివరాల్లోకి వెళ్ళినట్టయితే స్కిల్ ఇండియా నుంచి రైల్వే రిక్రూట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, వెస్టర్న్ రైల్వే నుంచి ఓపెనింగ్ డేట్ చూసినట్లయితే 25th మే నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ 24th జూన్ 2021 వరకు ఉంటుంది. ఇంపార్టెంట్ నోట్స్ వచ్చేపాటికి చూసినట్లయితే వ్యాలిడ్ పర్సనల్ ఈమెయిల్ ఐడి, ఓన్ ఈమెయిల్ ఐడి కలిగి ఉండాలి. ఇలాంటి చిన్న చిన్న ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇంపార్టెంట్ ఇష్యూస్గా ఇవ్వడం జరిగింది. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్లయితే ది అప్లికెంట్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 15 years ఆఫ్ ఏజ్ అండ్ షుడ్ నాట్ హ్యావ్ కంప్లీటెడ్ 24 years ఆఫ్ ఏజ్ 24/6/2021 లోపు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి ఏజ్ యొక్క రిలాక్సేషన్ ఉంది 5 years వరకు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 years వరకు ఉంది. 3 years వచ్చేప్పటికి ఓబీసీ వాళ్ళకి ఉంది. పర్సనల్ డిజేబిలిటీ వాళ్ళకి 10 years వరకు ఉంది. ఎక్స్ సర్వీస్ ఉన్నవారు కూడా 10 years వరకు వచ్చింది ఏజ్ రిలాక్సేషన్. అన్రిజర్వ్డ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూసీ ఆర్ అన్రిజర్వ్డ్, పీడబ్ల్యూసీ ఎస్సీ ఆర్ ఎస్టీ, పీడబ్ల్యూడి ఓబీసీ, ఎక్స్ సర్వీస్ అన్రిజర్వ్డ్, ఎక్స్ సర్వీస్ ఎస్సీ ఆర్ ఎస్టీ, ఎక్స్ సర్వీస్ ఓబీసీ, ఇలా డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మెట్రికులేషన్ ఆర్ 10+2 అనమాట. విత్ మినిమం 50% మార్క్స్ అగ్రిగేటెడ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డు నుంచి మనం పొంది ఉండాలి. టెక్నికల్ క్వాలిఫికేషన్ చూస్తే ఐటీఐ సర్టిఫికేట్ అండ్ ఎన్సీవీటీ ఆర్ స్టేట్ నుంచి ఎస్సీవీటీ కంపల్సరీ ఇన్ రిలవెంట్ ట్రేడ్, ఏదో ఒక ట్రేడ్ నుంచి మనం సర్టిఫికేట్ పొంది ఉండాలి, జాతీయ స్థాయిలో కానీ లేకుంటే రాష్ట్ర స్థాయిలో కానీ. డెసిగ్నేటెడ్ ట్రేడ్స్ వచ్చేపాటికి ఫిట్టర్, వెల్డర్, టర్నర్, మెకానిస్ట్, కార్పెంటర్, పెయింటర్, మెకానికల్ మోటార్ వెహికల్, ప్రోగ్రామింగ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, వైర్మెన్, రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ మెకానిక్, పైప్ ఫిట్టర్, ప్లంబర్, డ్రాఫ్ట్ మ్యాన్, స్టెనోగ్రాఫర్, ఇవన్నీ 17 రకాల పోస్ట్ కోడ్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఐటీఐ చేసిన వాళ్ళకి. ఎస్ఎస్సి, ఐటీఐ ఎవరైతే 10th class ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు నాట్ ఎలిజిబుల్, నో డౌట్. అండ్ ఐటీఐ కంప్లీట్గా అయిపోయిన వాళ్ళు, అంటే ఓన్లీ పాస్ అయిన వ్యక్తులు మాత్రం అప్లై చేసుకోవాలి. ఫెయిల్ అయిన వారు ఎలిజిబుల్ కాదు. ఇంకోటి 3rd పాయింట్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అండ్ డిప్లొమా హోల్డర్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్. ఇంజనీరింగ్ ఎనీ గ్రాడ్యుయేట్ వారు ఎలిజిబుల్ కాదు ఈ అప్రెంటిస్ పోస్టులకి. ట్రేడ్ వైజ్ స్టార్ట్. ఇంకా ఇది అప్లికేషన్ ఓబీసీ వాళ్ళకి, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఇలా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓబీసీ వాళ్ళు నాన్ క్రిమి లేయర్ వాళ్ళు చెందిన ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీగా వాళ్ళు అడిగిన ఆన్లైన్లో అప్లై చేసి ఉండాలి. ఇక ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వీళ్ళు కూడా ఎవరైతే ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళు కూడా అప్లై చేయాలి ఖచ్చితంగా. పేమెంట్ వచ్చేపాటికి ఈ అప్లికేషన్ మొత్తం కూడా ఆన్లైన్ మోడ్లో జరుగుతుంది. 100 రూపీస్ అండి పేమెంట్. నో ఫీజ్ రిక్వైర్డ్ ఫర్ పెయిడ్ బై ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూసీ, ఉమెన్, ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎనీ కేటగిరీ నాట్ టు పెయిడ్ అండి. అప్లికేషన్ ఫీజు ఎటువంటిగా లేదు మహిళలకు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి వాళ్ళకి. ఇక్కడ అప్లికేషన్ ఫీజు ఏ విధంగా కట్టాలని కింద ఇవ్వడం జరిగింది. 6 పాయింట్లో ఒకసారి చూడండి. మెడికల్ ఫిట్నెస్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్, ఇవి లోకోమోటర్ డిజేబిలిటీ, ఫిట్టర్, టర్నర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, మెకానిక్, పెయింటర్, ఎలక్ట్రానిక్స్ మెషిన్ మెకానిక్, డీజిల్ మెకానిక్, మోటార్ వెహికల్, ప్రోగ్రామింగ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, ప్లంబర్, రిజిస్ట్రేషన్, ఏసీ మెకానిక్, డ్రాఫ్ట్ మ్యాన్, ఇలా పోస్ట్ కోడ్లు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చూడండి ఒకసారి. మోడ్ ఆఫ్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేప్పటికి దేర్ విల్ బి నో రిటన్ టెస్ట్ ఆర్ వైవా. ఓన్లీ ఇవి వచ్చేప్పటికి ఎటువంటి ఎగ్జాము లేదు, ఎటువంటి వైవా ద్వారా కూడా కండక్ట్ చేయరు. క్యాలిక్యులేషన్స్ ఆఫ్ మార్క్స్ ఓన్లీ. క్యాలిక్యులేషన్ పర్సెంటేజ్ ఆఫ్ ఎస్ఎస్సి ఆర్ మెట్రికులేషన్ మార్క్స్, టోటల్ మార్క్స్ ఆఫ్ సబ్జెక్ట్ ఆల్ మెన్షన్ ఇన్ మార్క్ షీట్. ఓన్లీ మన యొక్క 10th మెట్రికులేషన్ మార్క్స్ బేస్డ్ మీదనే ఇవి అలౌ చేయడం జరుగుతుంది. సీట్లు ఏ విధంగా ఇవ్వడం జరుగుతుంది. కంపల్సరీగా మనకి ఎన్సీవీటీ ఆర్ స్టేట్, ఎస్సీవీటీ నుంచి ఎనీ
ట్రేడ్ నుంచి మన సర్టిఫికేట్ పొందినట్టు అది అప్లోడ్ చేయాలి. అది అడుగుతున్నారు, మెన్షన్ చేశారు. ట్రైనింగ్ పీరియడ్ ఇవ్వడం జరిగింది. ట్రైనింగ్ పీరియడ్ ఓన్లీ 1 year. ట్రైనింగ్ స్టే ఫండ్ కూడా ఇలా ఇవ్వడం జరిగింది. మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లికేషన్ అప్లై చేయాలి. CGPA ఆన్లైన్ ఇన్స్ట్రక్షన్స్. డాక్యుమెంట్ టు బి అప్లోడ్ SSC 10th class సర్టిఫికేట్ ఒకటి, డేట్ ఆఫ్ బర్త్ ఒకటి, క్యాస్ట్, ITM మార్క్ షీటు, NCVT ఆర్ SCVT ఈ సర్టిఫికేటు. SC ST OBC వాళ్ళు అయితే క్యాస్ట్ సర్టిఫికేట్స్, EWC వాళ్ళు కూడా క్యాస్ట్ సర్టిఫికేటు. ఇంకా డిజేబిలిటీ ఉన్న వాళ్ళు కూడా, వీళ్ళు కూడా ఫిజికల్ హ్యాండిక్యాప్స్ వాళ్ళు కూడా సర్టిఫికేట్స్ డాక్టర్ చేత వెరిఫై చేయబడింది తీసుకొచ్చి అప్లోడ్ చేయాలి. ఇన్వాలిడ్ అప్లికేషన్ రిజెక్ట్. మన అప్లికేషన్స్ ఏదైనా ఫోటో బాగాలేకపోవడం కానీ, ఏదైనా ఫోటో మీద హెడ్ మీద క్యాప్ పెట్టి గోడ కానుకొని ఇలా రకరకాలుగా రబ్గా ఉండడం, బ్లర్గా ఉండడం, ఇలాంటి ఫొటోస్ కానీ, సిగ్నేచర్ సరిగా లేకపోవడం, అప్లోడింగ్ అనే కరెక్ట్ వాడు ఇచ్చిన విడ్త్ సైజు అవి లేకపోవడం, అలాంటి కారణాలతో అప్లికేషన్ రిజెక్ట్ చేయబడుతుంది కరెక్ట్గా లేకపోతే. అగ్రిమెంట్ ఆఫ్ ట్రైనింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. టెస్ట్ అండ్ గ్రాండ్ టెస్ట్ ఆఫ్ సర్టిఫికేట్. మనకి ఈ సర్టిఫికేట్ అనేది 1 year అయిపోయిన తర్వాత ఒక టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ కండక్ట్ చేసిన తర్వాత టెస్టు మనకు ఒక సర్టిఫికేట్ ఇష్యూ జారీ చేయడం జరుగుతుంది. ఈ సర్టిఫికేట్ అనేది మనకి ఏదైనా రైల్వే ఎగ్జామ్స్ పడ్డప్పుడు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అవన్నీ ఒకసారి చదవండి, చూడండి. ఇంపార్టెంట్ అడ్వైజరీ, పర్సనల్ సప్రెన్స్, వార్నింగ్, లీగల్ మ్యాటర్. ఇంకా పోస్టులు వచ్చేప్పటికి ఫిట్టరు, వెల్లరు, కార్పెంటరు, పెయింటరు, డీజిల్ మెకానికల్ మోటార్ వెహికల్ ఇలా. ఇక వచ్చేప్పటికి ఇక్కడ మెకానికల్ డిపార్ట్మెంట్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, పర్సనల్ డిపార్ట్మెంట్, బ్రిడ్జి మెకానిక్, బ్రిడ్జి ఇంజనీరింగ్. ఇవన్నీ ప్రతి వడోదర ఒకటి ఇలా ప్రతి వెస్టర్న్ రైల్వేలో ఉన్న ప్రతి డిపార్ట్మెంటు ప్రతి ఏరియా నుంచి మనకి ఇవ్వడం జరిగింది. ఇలా పోస్టులు వరుసగా చూసుకొని సెలెక్ట్ చేసుకోండి. మనకి రిజర్వేషన్లు ఉన్నవి అన్రిజర్వ్డ్, SC ST OBC, EWS, ఫిజికల్లీ హ్యాండిక్యాప్, టోటల్ పోస్టులు ఇలా ప్రతి డివిజన్ నుంచి ఇవ్వడం జరిగింది. ప్రొఫార్మా ఫర్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఫర్ SC ఆర్ ST అప్లికెంట్స్. వాళ్ళకి యొక్క చట్టం ప్రకారం క్యాస్ట్ సర్టిఫికేట్ ఏ విధంగా అప్లై చేయాలి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. OBC వాళ్ళకి సర్టిఫికేట్, OBC నాన్ క్రిమినల్ ఆ సర్టిఫికేట్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి. EWS వాళ్ళు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వారు ఇలా మనకి ఇవ్వడం జరిగింది. డిజేబిలిటీ సర్టిఫికేట్ ఫ్రమ్ లోకల్ డిజేబిలిటీ, బ్లైండ్నెస్ ఆర్ లో విజన్, లోకోమోటర్ డిజేబిలిటీ ఇలా ఏ రకంగా అయినా సరే మనకి డిజేబిలిటీ ఉన్నాయని ఆ సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయాలి. చివరిగా వచ్చేప్పటికి షెడ్యూల్ 4 రూల్ ప్రకారం సిస్టమ్ ఇదండి. ఇక్కడ ఇన్ కేస్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఓపెన్ మార్కెట్ టు పాస్ కేటగిరీస్ ఇన్ లెవెల్ 1 అండి 18,000 to 56,900 rupees. Course completed Act Apprentice CCAA trained in Railway Establishment and Processing National Apprenticeship Certificate NAC will be given performance in filling up 20% vacancies on qualifying the requisite norms notified by RRB or RRC. అంటే ఏంటంటే మనకి ఈ సర్టిఫికేట్ పొందిన తర్వాత ఎవరైతే ఈ రైల్వే నోటిఫికేషన్ వదిలినప్పుడు గ్రూప్ డి ఎగ్జామ్ ఇలాంటి వాటిల్లో ప్రతి 5 పోస్టుల్లో 2 పోస్టులు అంటే 100కి 20%, అంటే 100కి 5 పోస్టులు ఉంటే 5 పోస్టుల్లో 2 పోస్టులు ఈ యొక్క సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి మెన్షన్ ఇవ్వడం జరుగుతుంది, రిజర్వ్ చేయడం జరుగుతుంది. చాలా తక్కువ కాంపిటీషన్ అండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లై చేయడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా అప్లై చేయండి. చాలా తక్కువ కాంపిటీషన్, జాబ్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.